చూసినారా స్వీట్స్ మాట్లాడకూడదు తప్పు చండాలంగా తినలేక కష్టపడ్డా. చైనీస్ ఫుడ్ కూడా ఉంది, ఏ హోటల్ అయినా కానీ కొంచెం బాగా వేస్తారు. Hey guys, welcome back to my channel. So my name is Sindhu and ఇవాల్టి వీడియోలో నేను మీకు క్రౌన్ ప్లాజాలోని డిన్నర్ బఫే ఎలా ఉంటుంది అండ్ ఏమేమి ఐటమ్స్ ఉంటున్నాయి ఇవన్నీ చూపెట్టబోతున్నాను. సో మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మేము ఇక్కడ చెన్నైలోని క్రౌన్ ప్లాజాలో 1 day స్టే చేస్తున్నాం అనమాట. సో బేసికలీ ఈ రూమ్ ప్రైస్ వచ్చేసి 5264 రూపీస్ 3 గెస్ట్లకి. అండ్ ఈ ప్రైస్లోనే మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఆర్ లంచ్. సో మేమైతే డిన్నర్ ఆప్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేయాలంటే మనకి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, అది స్కాన్ చేస్తే మన మొబైల్లోకే మెన్యూ కార్డ్ మొత్తం వస్తుంది అనమాట. సో నేను ఆఫ్టర్నూన్ ఆర్డర్ చేద్దామని ఒకసారి చూసాను, ప్రైసెస్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. లాస్ట్ ఐపీఎల్కి సిఎస్కే టీమ్ కూడా ఇక్కడే స్టే చేసినారనమాట, పైగా 5 star హోటల్, అందుకే ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ప్రైసెస్. డెజర్ట్స్ అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను. కేసర్ చమ్చమ్ అండ్ దెన్ ఇటు సైడ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడ మైసూర్ పాక్ అంట, ఇక్కడ వైట్ అండ్ డార్క్ చాక్లెట్ మూస్ ఎగ్లెస్. వావ్, వైట్ ఫారెస్ట్ కేక్. వావ్, నేను ఇది నోటీస్ చేయలా. అండ్ బెర్రీ క్రీమ్ కేక్. వావ్, మిల్క్ క్రంబుల్, మూంగ్ దాల్ హల్వా, అండ్ హాట్ చాక్లెట్ పుడింగ్ కూడా ఉంది. వావ్, అండ్ ఇక్కడ ఉంది ఐస్ క్రీమ్ సెక్షన్. So we have strawberry, vanilla, and then butterscotch, and then chocolate flavor. This one is empty, and blackcurrant. ఎన్ని కేక్స్ ఉన్నాయి, ఎన్ని డెజర్ట్స్ ఉన్నాయి చూడండి. ఏదో ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అలా పట్టుకున్నంత అచీవ్మెంట్ లాగా ఉంది నాకైతే ఈ డెజర్ట్స్ అన్నీ చూస్తా. అంటే ఒకసారి మీకు చూపెట్టేసి క్లోజప్లో తర్వాత నేను లాగిచ్చేస్తాను మొత్తం. అవే కాదు, ఇంకా ఉన్నాయి దీంట్లో. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అండ్ దెన్ ఇంకొన్ని స్వీట్స్, ఇంకొన్ని ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఐస్ క్రీమ్ అయితే మిల్క్ షేక్ అయిపోయింది. నేను మొత్తం తిరిగి వీడియో అంతా తీసుకొని వచ్చే లోపల ఏం పర్లేదు, రేపు బ్రేక్ఫాస్ట్కి ఒకవేళ ఐస్ క్రీమ్ ఉంటే అప్పుడు బాగా లాగిద్దాం. ఓకే, సో 1 by 1 అన్ని డెజర్ట్స్ ట్రై చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం తిందాము, ఎక్కువ స్వీట్ ఉండేది లాస్ట్లో తిందాం. ఓకే, ఫస్ట్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి తినేద్దాము. సో ఫ్రూట్స్లో అయితే మస్క్ మిలన్, వాటర్ మిలన్ అండ్ మోసంబి పెట్టారు ఈరోజు. ఇంకోటి ఏదో స్వీట్ ఉంది, ఇది రస్మలై ఉంటుంది కదా ఆ టైప్లో ఉంది. బాగుంది. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. నెక్స్ట్ కేక్స్ ట్రై చేద్దాం. ఓకే, నాకు నేమ్స్ గుర్తులేవు, మీకు ఆల్రెడీ చూపించాను కదా. సో వీడియో బ్యాక్కి తీసుకెళ్ళి మళ్ళీ చూడండి నేమ్స్ చూడాలనుకుంటే. ఇది బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. సో నేను ఇది లాస్ట్కి సేవ్ చేసుకుంటున్నా. ఇన్ కేస్ జస్ట్ ఇన్ కేస్ వీటిలో ఏదైనా టూ స్వీట్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేసేకి మనకి ఇక్కడ స్పైసీ ఫుడ్ లేదు కాబట్టి అది ఎత్తి పెట్టుకుంటాను నేను.
సో నెక్స్ట్ ఐటమ్ ఏదంటే ఒక కేక్ తిందాం. ఓకే, వైట్ చాక్లెట్, స్ట్రాబెర్రీ, బాగుంది. అమ్మ నువ్వు తింటావా? తిన్నాను. ఓకే, నెక్స్ట్ ఏం తిందామంటే ఇది తిందాం. దీని నేమ్ నాకు తెలీదు, ఆల్రెడీ చూసారు కదా. ఇది తిందాం. డిఫరెంట్ ఉంది. సో ఇది నాకు దీని టేస్ట్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, ఐ మీన్ తిన్నట్టు అనిపిస్తుంది. మన దిల్ పసంద్ ఉంటుంది కదా, అలా ఉంది. నాకైతే అలానే అనిపిస్తుంది. బాగాలేదు అని అయితే చెప్పను, ఎందుకంటే స్వీట్స్ మాట్లాడకూడదు, తప్పు. మిగతా వాటికంటే కొంచెం తక్కువ బాగుంది. మా అమ్మ నవ్వుతుంది. దృష్టి పెట్టానమ్మా. తప్పే అందులో. నెక్స్ట్ ఇదేదో ఉంది స్వీట్. ఇది డేట్స్తో చేసినారనుకుంటా ఈ స్వీట్. నాట్ బ్యాడ్. అండ్ నెక్స్ట్ మనకి హల్వా ఉంది, ముంగల్ హల్వా. తిరిపోయింది తెలుసా ముంగల్ హల్వా. ఫుల్ గీ అండ్ ఏదో కోవా టేస్ట్ కూడా, కోవా యాడ్ చేసినట్టున్నారు. సూపర్ ఉంది. అన్నిటికంటే ఇప్పుడు ముంగల్ హల్వా బాగుంది. మనకి ఇంకా 2 కేకులు, ఒక మైసూర్ పాకు, 2 ఐస్ క్రీమ్స్, మళ్ళీ ఇవేంటివి ఉన్నాయి, షార్ట్స్ 2 ఉన్నాయి. ఆ తర్వాత ఇదొకటి ఉంది. నాకు దిష్టి పెట్టద్దండి, మీకోసమే తింటాను నేను, రివ్యూ ఇచ్చేకోసం. మా అమ్మ నవ్వుతా, రివ్యూ ఇచ్చే కోసం తింటాను నేను. అవే ఉంటాయి, నిన్ను తిన్నానబ్బా. సో నెక్స్ట్ ఇంకో కేక్. ఇది మేడిపండు, మేడిపండు పెట్టారు. చాక్లెట్. నార్మల్ చాక్లెట్ కేక్ లాగే ఉంది ఇది, బట్ సాఫ్ట్ ఉంది, టేస్టీ ఉంది. థమ్స్ అప్, బాగుంది. తర్వాత ఇంకోటి ఏదో ఉంది, దీనికి గ్రీన్ కలర్ కొమ్ము పెట్టారు. చాక్లెట్ కేకే. ఈ కొమ్ములన్నీ తీసేసి కేక్ ట్రై చేద్దాం. ఓకే, దీనికి దగ్గర నుంచి చూస్తే ఏదో చమ్కీలు ఉన్నాయి, చూసినారా? షైనీగా ఉంది. మమ్మీ నిజంగా చమ్కీ ఉన్నాయి చూడు కదా. వావ్, ఇక్కడ కూడా. అంతా చాక్లెట్ ఉంది. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే మనం వెనీలా ఐస్ క్రీమ్ తినాలి. తిన్నామా? ఇది మిల్క్ షేక్ అయిపోయిందబ్బా. బ్లాక్ కరెంట్ కూడా ఉంది. మిల్క్ షేక్ అయిపోయింది. టానిక్ లాగా ఉంది. ఇంకా 3 ఉన్నాయి. మేడిపండు. వావ్, మేడిపండు ఉంది. ఇదేంటిది ఇది? కాడి వెయిటింగ్ వాళ్ళ కోసమే. టానిక్. ఇది టానిక్ లాగే ఉంది. ఇదేంటి? ఇది జెల్లీ లాగా ఉంది. జున్ను. ఇది బాగుంది. పుడ్డింగ్.
కివి కూడా ఉంది. ఇదేంది ఇది కూడా పుడ్డింగే బా. హే చూడండి, నువ్వు తినలేక కష్టపడ్డావు. ఆగిత్యంగా మొత్తం తినేసిన. అన్నిటికంటే ఇదే గలీజ్ ఉంది, తినద్దండి మీరు. మా అమ్మ నవ్వుతుంటే నాకు అర్థం కాలే, మొత్తం ఒకేసారి పెట్టుకుంటే తర్వాత అర్థమైంది టేస్ట్ చూసినాక. వాళ్ళు ఆల్రెడీ టేస్ట్ చేసినారు కదా, నాకు చెప్పలే. నేను తింటే కామ్గా చూస్తాను అనమాట. ఫైనలీ ఇది ఒకటి మిగిలింది. ఓకే, వావ్, చెర్రీ ఉంది. చెర్రీ కాదు, స్ట్రాబెర్రీ ఉంది. ఇది బాగుంది. లాస్ట్ డెజర్ట్ ఇది బాగుంది. మైసూర్ పాక్ మిగిలింది. మైసూర్ పాక్ ఒకటి మిగిలింది, టేస్ట్ చేసేద్దాం. చాలా గీ ఉంది. లాస్ట్లో తినకూడదు, మొత్తం నోరంతా గీ ఉంటుంది. వేరే ఏదైనా తిందాం, ఇది తిందాం. బ్యాలెన్స్ చేసేద్దాం. ఓకే, ఐ థింక్ నో బ్యాలెన్స్. సో గైస్, ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, నేను ఒకసారి చూపిస్తాను. ఈ నేమ్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి అండ్ ఐ థింక్ ఇక్కడ డిఫరెంట్ క్యూజైన్స్ కూడా ఉన్నాయి. నేను అన్నీ ట్రై చేయలేదు అండ్ ఇప్పుడైతే మీకు అన్నీ చూపిస్తాను ఏమేమి ఉన్నాయో. ఒకసారి చూడండి అన్నీ. ఇది స్టీమ్డ్ రైస్, ఇది మటర్ పులావ్. సో ఇది దాల్ మఖనీ. వెజిటేరియన్ వాళ్ళకి బదామీ పన్నీర్ అంటాం. అండ్ ఇవన్నీ యాక్చువల్లీ తీసేశారు. ఇక్కడ ఫిష్ ఉండే, ఫిష్ కర్రీ. అండ్ ఇక్కడ మటన్ కర్రీ ఉండే. ఇప్పుడు టైం ఆల్రెడీ 10 అవుతుంది, సో అన్నీ ఖాళీ చేసేసారు. ఇది దమ్ బిర్యానీ. ఇవి చైనీస్ క్యూజైన్ అనమాట. స్ప్రౌట్ నూడిల్స్. అండ్ దెన్ వీ హ్యావ్ బ్యాంబూ షూట్ విత్ టోఫు. Pangai. ఓకే, సో ఇక్కడ సాలడ్స్ ఉన్నాయన్నమాట. అన్నీ తీసేశారు ఎందుకంటే టైం 10 లాస్ట్. ఇప్పుడు ఆల్రెడీ 10:30 అవుతుంది అనుకుంటా. ఇక్కడ సాలడ్స్ అన్నీ ఉండే. సో ఇటు సైడ్ వెజ్ సాలడ్స్ అండ్ అటు సైడ్ నాన్ వెజ్ సాలడ్స్. అండ్ ఇక్కడ సూప్ సెక్షన్.
చిన్న టొమాటో, బేబీ టొమాటో. యాక్చువల్లీ నాకు ఇది నచ్చింది బాగా సాలడ్స్లో. సూప్ మాత్రం సూపర్ ఉంది. నాట్ బ్యాడ్. ఓకే ఓకే, ఇది ఒక్కటి బాగుంది యాక్చువల్గా. చీజ్, కార్న్ అండ్ చికెన్, ఇది బాగుంది. సో ఫర్ స్టార్టర్స్ తిన్నాను అండ్ దెన్ సాలడ్ తిన్నా. టు బీ ఆనెస్ట్ నాకు స్టార్టర్స్ ఏది నచ్చలేదు. పొటాటో ఒకటి బాగుంది అండ్ సాలడ్స్లో ఒకటి నచ్చింది. 5-star హోటల్ ఎక్స్పెన్సివ్ ఫుడ్ అంటారే కానీ టేస్ట్ అయితే నాట్ అప్ టు ది మార్క్. గార్లిక్ నాన్ ఆర్డర్ చేసా. సో దాంట్లోకి కర్రీస్ ఏదైనా మెయిన్ కోర్స్లో చూసి ఏమున్నాయో అవి కూడా జస్ట్ ఒక 1 స్పూన్ ఇచ్చి తెచ్చుకొని టేస్ట్ ఎలా ఉందో మీకు రివ్యూ చెప్తాను. ఇది తిన్నాం ఇప్పుడు, ఇది కంప్లీట్ చేస్తాం. ఫుడ్ వేస్ట్ చేయాలనిపించట్లేదు నాకు. 5-star హోటల్ అయినా ఏ హోటల్ అయినా కానీ కొంచెం బాధ వేస్తుంది ఫుడ్ వేస్ట్ చేయాలంటే. సో మ్యాక్సిమం ట్రై చేస్తారు తినడానికి. రెస్టారెంట్ అయితే చాలా బాగుంటుంది తెలుసా, చాలా ఏదో రాయల్గా చాలా రిచ్గా ఉంది మొత్తం ఇక్కడ. అండ్ లైవ్ మ్యూజిక్ కూడా ఉంది యాక్చువల్లీ. అందుకే నేను బ్లాగ్ తక్కువ చేస్తున్నాను. దట్టు మేము పక్కనే కూర్చున్నాం అనమాట. సో మీకు వినపడకపోవచ్చు, అందుకే నేను ఎక్కువ బ్లాగ్ చేయట్లేదు. ఇది బాగానే ఉంది. సో గైస్ ఇట్స్ టైమ్ ఫర్ మెయిన్ కోర్స్. నేనైతే చాలా తక్కువ తెచ్చుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ రివ్యూ ఇచ్చేసారు అంత బాగాలేదనేసి. వెజ్ కూడా తీసుకొని వచ్చాను అనమాట టేస్ట్ చూద్దాం అనేసి. ప్లేట్ చూసారు కదా నాది, చాలా చిన్న ఐ మీన్ చాలా తక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నా. సో రోటీ ఆల్రెడీ చాలా హార్డ్గా అయిపోయింది. ఏంటంటే ఈరోజు ఫిష్ కర్రీ మాత్రమే ఉంది అండ్ మటన్ కర్రీ ఉంది, చికెన్ లేదు. చాలా హార్డ్ ఉంది రోటీ. మేబీ వేడిగా తింటే బాగుండేమో. ఫిష్ కర్రీతో రోటీ ఆబ్వియస్లీ బాగోదు. సో యా బాగాలేదు. పనీర్ కర్రీతో రోటీ, గార్లిక్ నాన్ యాక్చువల్గా బాగుంది. అండ్ ఇంకో వెజ్ కర్రీ కూడా తీసుకొచ్చా. ఈ 2 కర్రీస్ బాగున్నాయి. వెజ్ వాళ్ళకైతే బాగున్నాయి మెయిన్ కోర్స్. ఫిష్ కర్రీ. సో ఇక్కడ చైనీస్ ఫుడ్ కూడా ఉంది. నాకైతే 4 ఐటమ్స్ ఉన్నాయి. నాకు ఏది చూస్తానే తినాలి అనిపించలేదు. బట్ మీకు రివ్యూ చెప్పడం కోసం ఒక చికెన్ ఐటమ్ ఒకటి తెచ్చుకున్నాను. దాని పేరు ఏదో పాంగ్ దాయ్ సంథింగ్ ఏదో అన్ని వియర్డ్ చైనీస్ నేమ్స్. ఇది చూసే కూడా అలానే ఉంది చండాలంగా. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. సో గైస్ ఫైనల్లీ మన డిన్నర్ అయితే అయిపోయింది. టైం అరౌండ్ 10:45 అవుతుందన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ 10కే క్లోజ్ డిన్నర్. బట్ దెన్ మన కోసం ఐ మీన్ నేను రివ్యూ ఇస్తున్నా అండ్ తింటూనే ఉన్నాను అనమాట. చూసారు కదా ఎంతసేపు తిన్నానో. రివ్యూ ఇవ్వడం కోసం చాలాసేపు టైం తీసుకొని తిన్నాను అనమాట. మొత్తం ఖాళీగా ఉంది చూడండి. సో స్వీట్ ఆఫ్ దెమ్. చాలా పేషెంట్స్తో
చాలా ఓపికగా ఉన్నారనమాట. అండ్ యా దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో రేపు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్కి వస్తాను ఇక్కడికే, ఇదే ప్లేస్కి బఫే ఉంది. సో అప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఓకే.